అసూయను మనం తొలిలోనే దాని నుంచి మనం విడిపించబడాలి. అంతేకాదు అసూయను మనం ఇంకా ఎలా జయించగలమంటే దేవుడు మనకిచ్చిన దాంతో సంతృప్తి కలిగి ఉండాలి. అలాగే ఎప్పటికీ కూడా దేవుణ్ణి స్తుతించే వారంగా ఉండాలి. స్తుతించడం అంటే కృతజ్ఞత కలిగి ఉండడం అన్నమాట. అంటే నాకు దేవుడు ఈ ఆరోగ్యం ఇచ్చారు, నాకు దేవుడు ఈ కృపను ఇచ్చినారు, నాకు దేవుడు ఈ యొక్క విషయాలు దేవుడు దయచేసినారు అని నాకు కలిగి ఉన్న దాన్ని బట్టి ఎప్పుడు ఏం కలిగి ఉండాలండి? కృతజ్ఞత బుద్ధి మనం కలిగి ఉండాలి. ఎప్పుడైతే కృతజ్ఞత లేని వారంగా ఉంటామో ఏమవుతుందండి? అసూయ మనలోనికి ప్రవేశిస్తూ ఉంటుంది. అదిగో వాళ్ళకి ఇల్లు మీద ఇల్లు కట్టేసుకున్నారు, నాకు నేను ఒక్కిల్లే ఉంది. కొంతమందికి దేవుడు అన్ని సదుపాయాలతో ఇల్లు ఇచ్చిన ఏమొస్తుంది? ఎదుట వారిని చూసేసరికి అసూయ. నాకంటే పెద్ద ఇల్లు కట్టుకున్నారు, 2 అంతస్తులు వేసుకున్నారు, నాకు ఒకటే ఉంది అనే అసంతృప్తి మనకి ఉండకూడదు. దేవుడు స్వంత గృహం ఇచ్చారా, దేవునికి వందనాలు, కృతజ్ఞత కలిగి ఉండాలి. సో మనకిచ్చిన ప్రతి దాన్ని బట్టి మనం ఎలా ఉండాలండి? కృతజ్ఞతా హృదయము. లేకపోతే సైతాను మనల్ని అసూయ ద్వారా శోధించే అవకాశాలు చాలా ఉంటవి. కాబట్టి అసూయ అంటే ఏంటి అని చెప్పుకున్నాం. అసూయకు మనం ఉదాహరణలు చెప్పుకున్నాం. యేసు ప్రభువును అసూయ చేత సిలువకు అప్పగించారు. మరి దావీదు ఎన్ని శ్రమలు భరించాడు కదా. ఈ శ్రమలన్నిటికీ కారణం ఏంటండి? సౌలు యొక్క అసూయ. మన జీవితాలు ఇబ్బందిలో పడడానికి, కష్టాలు పడడానికి, సంవత్సరాలు తరబడి బాధలు పడడానికి మన పక్కన అసూయ కలిగిన వ్యక్తులు ఒక్కళ్ళు ఉంటే చాలు. సౌలు ఒక్కడి వల్ల, సౌలు ఎవరండి? సొంత మామే, తన కూతురే మరి దావీదు భార్య. అయినా కానీ సౌలుకు కనికరం లేదు. సో మరి అసూయ అనేది చాలా ప్రమాదకరం. కాబట్టి ఈ అసూయను జయించాలంటే మనం మొట్టమొదటిగా దాన్ని గ్రహించుకోవాలి. అలాంటి వారి నుంచి మనం దూరంగా ఉండాలి. ఆ విషయాలు మనం ప్రార్థన చేయాలి, వారి పన్నాగాలు తప్పించుకోవాలి. దేవుడు మనకు తోడుగా ఉండేలాగో మనము జీవించినట్లయితే ఈ అసూయను మనము జయించగలము.